చాలా క్వశ్చన్స్ ఉంచారు. అందులో కొన్ని క్వశ్చన్స్కి అల్లు అర్జున్ ఆన్సర్ చేశారు, కొన్ని క్వశ్చన్స్కి తెలియదు అని చెప్పారు, కొన్ని క్వశ్చన్స్కి అల్లు అర్జున్ మౌనంగా ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. అంతమంది అక్కడికి వచ్చి గుమిగూడి తొక్కిసలాటకు అవకాశం ఉంది అని మీరు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అనుకుని ఉండకపోవచ్చు. కానీ థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత అయినా మీరు వెనక్కి వెళ్ళిపోవాలి అని అనిపించలేదా అనే క్వశ్చన్ని అల్లు అర్జున్ అడిగినట్టుగా తెలుస్తోంది. దానికి అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ క్వశ్చన్కి అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ని స్టేషన్ దగ్గర నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. అల్లు అర్జున్ నేరుగా ఆయన నివాసానికి చేరుకునే అవకాశం కూడా ఉంది. మొన్నే ఆయన నివాసం దగ్గర ఓయూజేఏసీ సంబంధించిన కొంతమంది వచ్చి విధ్వంసాన్ని సృష్టించడంతో పిల్లలను కూడా అక్కడ నుంచి పంపించేశారు. బహుశా ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ నుంచి బయలుదేరారు. మరి గీతా ఆర్ట్స్ దగ్గరికి వస్తారా, అల్లు అర్జున్ నివాసానికి వస్తారా, అరవింద్ నివాసానికి వెళ్తారన్నది కూడా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి శిల్ప అక్కడ ఉన్నారు. శిల్ప, ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికే వెళ్ళిపోతున్నారా? ఎస్, ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. కాసేపటి క్రితమే ఇక్కడ నుండి మూవ్ అయ్యారు. నేరుగా ఇంటికి వెళ్తున్నట్టే సమాచారం అందుతుంది. అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా అల్లు అరవింద్ కూడా ఒకటే కారులో కూడా బయలుదేరారు. ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడే కాసేపటి క్రితం నేరుగా ఇంటికి వెళ్తున్నట్టు ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సమాచారం అందించారు. అండ్ దాదాపు 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైనటువంటి విచారణ దాదాపు 2 గంటల వరకు సాగింది. 2 గంటల వరకు బండిని ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం మీద ఇక్కడ ఎవరైతే బన్నీ చెప్పినట్టు ఆన్సర్స్తో ఇక్కడ పోలీసులు మొత్తం అన్సాటిస్ఫైడ్గా ఉన్నట్లుగానే తెలుస్తుంది. మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒకవైపు అల్లు అర్జున్తో పాటు ఒకవైపు పోలీస్ వెహికల్స్ కూడా వెళ్ళాయి. ఎందుకంటే ఇప్పుడే వచ్చేటప్పుడు కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా అదేవిధంగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఏ క్షణమైన దాడి జరిగే అవకాశము, మొన్న టమాటాలు విసిరారు వాళ్ళ ఇంటిపై. సో ఈ నేపథ్యంలో వీటినన్నిటి కూడా ఒకవైపు పోలీస్ వెహికల్స్ మధ్య అల్లు అర్జున్ నేరుగా ఇంటికి తీసుకెళ్లనున్నారు. మొత్తం మీద ఒకవైపు డీసీపీ ఏదైతే సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి ఏసీపీ, అదేవిధంగా ఎస్ఐ, ఆయన లాయర్ అయినటువంటి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ అనేది 3 గంటల సేపు జరిగింది. దాదాపు 50 క్వశ్చన్స్ అడిగినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసిందన్నది బన్నీ దీనికి సైలెంట్గా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇది ఈ రోజు ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విచారణ అనేది 3 గంటల పాటు ఈ విచారణ అనేది జరిగింది. మొత్తం విచారణ తర్వాత మరోసారి పిలిచే అవకాశం ఉంది. ఆ విషయాన్ని కూడా అల్లు అర్జున్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా విచారణకు పిలిస్తే మీరు హాజరు కావాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ రోజు ఒకవైపు పోలీసులు అడిగిన ప్రశ్నలకి పోలీసులు బన్నీ ఇచ్చిన ఆన్సర్స్కి సాటిస్ఫైడ్గా లేరు. మరోసారి విచారణకు పిలిస్తే మీరు తప్పకుండా హాజరు కావాలని ఒకవైపు పోలీసులు చెప్పడంతో అల్లు అర్జున్ కూడా దీనికి ఓకే అన్నారు. సో మరోసారి విచారణకు ఖచ్చితంగా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదు. సో మరోసారి పిలిచి ఇదే క్వశ్చన్స్ మళ్ళీ అడగనున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రెస్ మీట్లో ఒక విధంగా వెళ్ళారు, అదేవిధంగా పోలీసులు ఇంకో వర్షన్ ఉన్నాయి. సో ఈ 2 వర్షన్స్కి ఒకవైపు ఈరోజు మొత్తం ఒకవైపు కూపీ లాగాలని ఒకవైపు పోలీసు చూసినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం చాలా వరకు సైలెంట్గా ఉన్నారు, మౌనం పాటించారనే తెలుస్తున్నది. సో ఇంకోసారి విచారణకు పిలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విచారణ జరిగే సమయంలోనే కీలక పరిణామాలు బయట చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అల్లు అర్జున్ బౌన్సర్లకు సంబంధించినటువంటి మెయిన్ ఆంటోనీ కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇది కూడా ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు అక్కడ అల్లు అర్జున్ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఒక హైకోర్టు అడ్వకేట్ అక్కడికి వచ్చారు. కాసేపు ఆయన హల్చల్ చేశారు అక్కడ ఆయన లోపల పంపించాలని. కానీ ఆయనకు సంబంధం లేని అడ్వకేట్ కావడంతో పోలీసులు ఆయన్ను అలౌ చేయలేదు. దీంతో ఆ అడ్వకేట్ కొంత అసహనానికి గురయ్యారు. ఈ కేసు గురించి కూడా మాట్లాడారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అంటూ అడ్వకేట్ మాట్లాడారు. కానీ ఆయన రేవతి తరపు వాదనలు వినిపించాలి, రేవతి తరపు కొన్ని పిటిషన్స్ ఆయన మూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ అడ్వకేట్ ఏం మాట్లాడాడో చూద్దాం. హైకోర్టు అడ్వకేట్ని ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్ వేశాడో అక్యూజ్ నెంబర్ 11, మా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను అక్యూజ్డ్గా ప్రూవ్ చేయడానికి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్ ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు.
కాబట్టి మాకు నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా ఈ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ టు ప్రూవ్ దట్ వయలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్ సో దట్ ప్రెస్ను అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ని అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము. నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ హి హస్ గాన్ అండ్ మెట్ ద ఏఐసిసి ఇన్ఛార్జ్. అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మనకు న్యాయం ఎక్కడి దొరుకుతుంది? కాబట్టి ఇతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, 4 గోడల మధ్య ఉంచాలి. బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ గోల్డెన్ రూల్స్ అంటాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇదే చెప్పడానికి వచ్చాను. అతను ఇమ్మీడియట్గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని. ఎస్, ఒక హైకోర్టు అడ్వకేట్ అక్కడికి వచ్చి నా దగ్గర మెటీరియల్ ఉంది, నేను కూడా కంప్లైంట్ చేస్తాను అంటే అక్కడికి వచ్చి కాసేపు హల్చల్ చేశాడు. ఎస్, అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తరలిస్తున్న దృశ్యాలు అవి. బహుశా అల్లు అర్జున్ ఆయన నివాసానికి వెళ్ళే అవకాశం ఉంది, లేదా అల్లు అరవింద్ నివాసానికి వెళ్తారా, గీతా ఆర్ట్స్ దగ్గరికి వెళ్తారా, నేరుగా ఆయన నివాసం దగ్గరికే వెళ్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి అనేంద్ర ఉన్నారు, ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గరే ఉన్నారు. అనేంద్ర, అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిపోయారు, ఆయన ఇప్పుడు ఆయన నివాసం దగ్గరికే రాబోతున్నారా? అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారు. ఆయన నివాసం దగ్గరికి వస్తారంటూ కూడా మనకి సమాచారం ఉంది. సో డెఫినెట్ గా ఇక్కడికే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఆ టీం, అల్లు అర్జున్ టీం కూడా సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నాలు కూడా అక్కడ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 2.5 గంటల పాటు జరిగిన విచారణలో 50 ప్రశ్నలు తనకి సంధించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అల్లు అర్జున్ అన్ని కూడా కొన్ని స్ట్రైట్ గా ఆన్సర్స్ చెప్పినప్పటికీ కూడా కొన్ని ఆన్సర్స్ మాత్రం సో అక్కడ ఆన్సర్స్ చెప్పిన దాంట్లో కొంచెం దిగమగ్గా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. థియేటర్ లోకి వచ్చి ఏసీపీ చెప్పిన తర్వాత కూడా మీరు బయటకు ఎందుకు రాలేదు, రేవతి మృతి చెందిందని మీకు ముందుగానే తెలిసింది కదా, తెలిసినా కూడా బయటకు ఎందుకు రాలేదు, ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ అభివాదం చేసుకుంటూ బయటికి ఎందుకు వచ్చారు, మేనేజర్ మీకు చెప్పారా లేదా అని చెప్పేసి ఇవన్నీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈవెన్ ఆ బౌన్సర్స్ కి సంబంధించిన ఆర్గనైజ్ చేసి ఆంటోనీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో తనతో సీన్ రికన్స్ట్రక్షన్ జరుగుతుంది అని కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే ప్రస్తుతం అల్లు అర్జున్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బికాజ్ ఇక్కడ పరదాలు అన్ని కూడా కప్పినప్పటికీ కూడా ఈ పరదాలన్నీ కూడా మళ్ళీ తొలగించారు. కానీ ఇక్కడైతే కట్టుదిట్టమైన భద్రత అండ్ ఇక మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు మాట్లాడే ఛాన్స్ అంటే డెఫినెట్ గా లేవని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ విచారణ అనేది జరగడం, ఈ విచారణ తర్వాత ఈవెన్ బెయిల్ రద్దుకు సంబంధించి పిటిషన్ అనేది వేయడం జరిగిందని కూడా మనకి సమాచారం అవుతుంది. సో ఆ బెయిల్ పిటిషన్ ని వాళ్ళు అంటే బెయిల్ రద్దుకి కోరాలి అంటే ఇక్కడ మనకి డెఫినెట్ గా విచారణకు సహకరించకపోతే ఆ బెయిల్ రద్దు చేయడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి. కానీ అల్లు అర్జున్ సహకరించారు, కానీ సహకరించిన దాంట్లో కూడా ఎటువంటి ఆన్సర్స్ చెప్పారు, ఆ ఆన్సర్స్ కి వాళ్ళు ఆ పోలీసు వారు సాటిస్ఫై అయ్యారా లేదా, ఇది కూడా అక్కడ అబ్జర్వేషన్ లో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కోర్టును కన్విన్స్ చేయాలంటే ఈ విచారణకు సంబంధించి ఆయన చెప్పిన ఆన్సర్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇంకా విచారణకి ఎంత వరకు సహకరిస్తున్నారు ఇది కూడా డెఫినెట్ గా పరిగణలోకి తీసుకున్న తర్వాతే బెయిల్ రద్దుకి సంబంధించి డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడైతే 2 గంటలున్నర విచారణ. ఒక్కసారి అక్కడ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళకున్న సమాచారం ఏంటి? అల్లు అర్జున్ అక్కడికే వస్తూ ఉన్నారా? బహుశా అక్కడ బయలుదేరారు కాబట్టి అలాంటి సమాచారం ఏదైనా అక్కడ ఉంటుందా? ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడండి. అండ్ అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా ఇంటి దగ్గర లోపల కానీ? అల్లు అర్జున్ ఇక్కడికే వస్తున్నారా? భద్రత, పోలీస్ భద్రత అయితే ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి. దాడి తర్వాత ఇక్కడ మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం కూడా బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో స్ట్రీట్ ఎండ్ నుంచి కూడా ముందు వరకు కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారు. మళ్ళీ అటువంటి సంఘటనలు ఏమీ రిపీట్ అవ్వకుండా, ఎవరు ఇంటి దగ్గరికి రాకుండా, ఫ్యాన్స్ కూడా రాకుండా, ఈవెన్ మొన్న జరిగిన దాడి లాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సో వారు కూడా ఇక్కడ అలర్ట్ అవుతున్న పరిస్థితి. అల్లు అర్జున్ వస్తున్నాడు, బయలుదేరాడు అని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. సో ఇక్కడ మీడియాతో మాట్లాడించే ప్రయత్నం అయితే జరగదని కూడా మనకి ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. కానీ ఇక్కడ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడతారా లేదు అంటే తన
లీగల్ అడ్వైజర్ తన అడ్వకేట్ అశోక్ రెడ్డి ఏమన్నా మాట్లాడే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? ఎటువంటి సమాచారం ఆ మీడియాకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఆ ఇన్వెస్టిగేషన్, ఆ విచారణకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా మీడియాకి అందిస్తారా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. వచ్చిన తర్వాత అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ప్రస్తుతం పోలీసు వారిని అడిగినా కూడా సో ఇక్కడికే వస్తున్నారని కూడా చెప్పారు. అంటే ఇక సీన్ రికన్స్ట్రక్షన్ సంబంధించి అల్లు అర్జున్ టీం మాత్రమే అక్కడికి వెళ్లారు. మెయిన్ గా అక్కడ బౌన్సర్స్ కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. సార్ సెక్యూరిటీ ఉన్నారు, మీ వెనక సెక్యూరిటీ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆయన ఏమైనా మాట్లాడతాడేమో అల్లు అర్జున్ సెక్యూరిటీ. మీ పేరు? ఎంతకాలం పని చేస్తున్నారు ఇక్కడ? 10 years. సో ఇక్కడ మీకు ఎటువంటి సమాచారం ఇక్కడ లీగల్ అడ్వైజర్స్ వచ్చారా? ఇక్కడ ఏమైనా డిస్కషన్ సో ఎన్ని గంటలకు బయలుదేరారు ఇక్కడ అల్లు అర్జున్? ఇక్కడ మొత్తం టీం ఎంతమంది ఉంటారు? ఆయన బౌన్సర్స్ ఇద్దరు ఉంటారు. ఆయన బయటకి అంటే ఎక్కడికైనా ఈవెంట్స్ కి వెళ్తున్నప్పుడు ఎంతమంది బౌన్సర్స్ ఆయనతో ఉంటారు? ఇప్పుడు వస్తున్నారా? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇంటికి వస్తున్నారా? మీకు ముందుగా సమాచారం ఇస్తుంటారా? కార్ దగ్గరలో ఉన్నప్పుడు గేట్ ఓపెన్ చేయడానికి సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు ముందుగా ఉంటారా? మీతో ఎలా ఉంటారు? ఎప్పుడైనా మాట్లాడతారా? మాట్లాడారా? మీతో ఎలా ఉంటారు? మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ అంతా చూస్తుంటే? ఆయన సక్సెస్ అనేది మాట్లాడారా మీరు ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లోపలికి వెళ్ళి ఏం మాట్లాడారు? అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయననే పాపం ఓకే. అల్లు అరవింద్ గారు ఏమైనా మాట్లాడుతుంటారా? ఓకే రైట్. ఇప్పుడు సమాచారం ఇవ్వలేదు మీకు, వస్తున్నారని? రిపోర్ట్ 4 గంటల వస్తారని చెప్పారు. ఓకే. సో అది రోహిత్, ప్రస్తుతానికి 4 o'clock వరకు వస్తారని వీళ్ళకైతే సెక్యూరిటీకి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నట్టుగా కూడా తను చెప్పడం జరిగింది. సో వీళ్ళతో కూడా ఆ ఇష్యూ జరిగిన తర్వాత అతను లోపల ఇంట్లోనే డల్ గా ఉంటున్నారని కూడా సెక్యూరిటీ చెప్పారు. ఈవెన్ మొన్న అల్లు అరవింద్ కూడా ప్రెస్ మీట్ లో ఇదే విషయం చెప్పినప్పటికీ కూడా బట్ తర్వాత నెక్స్ట్ డే సెలబ్రిటీస్ అందరూ కూడా ఇంటికి వచ్చినప్పుడు తను నవ్వుతూనే మాట్లాడారు. అందరితో చాలా బాగున్నారు, అంతా కూర్చుని చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. తర్వాత సక్సెస్ మీట్లు కూడా చేశారు. ఇదంతా కూడా కొంతమంది బయటకు తీసి మొన్న జరిగిన ప్రెస్ మీట్ కి సంబంధించి తను చెప్పిన అబద్ధాలు అంటూ కూడా ఆ వీడియోస్ ని అటాచ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి. ఈవెన్ ఇది ప్రెస్ మీట్ తర్వాత కూడా ఏసీపీ అండ్ ఇంకా డీసీపీ వీళ్ళంతా కూడా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, అక్కడ మృతి చెందారు అని చెప్పేసి అక్కడ చెప్పడం. అండ్ ఇంకా క్యారెక్టర్ సంబంధించిన క్యారెక్టర్ అసోసినేషన్ ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే ఆయన కామెంట్ చేశారో, ఎస్పెషల్లీ ఆ కామెంట్స్ కి సంబంధించి అంటే ఇక్కడ తప్పు పట్టే ప్రయత్నం జరుగుతుంది అని ఆ కామెంట్స్ ని చాలా పర్సనల్ గా పోలీసు వారు కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయనకి ప్రెస్ మీట్ పెట్టడానికి పర్మిషన్ లేనప్పుడు, మాట్లాడడానికి పర్మిషన్ లేనప్పుడు పోలీసు వారు కూడా వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రివీల్ చేస్తారు, కోర్టులో సమర్పించాల్సిన ఎవిడెన్స్ కూడా పబ్లిక్ లో ఎలా పెడతారనే క్వశ్చన్స్ కూడా ఇక్కడ బయట తలెత్తున్న పరిస్థితి. సో ఇప్పుడు వచ్చిన తర్వాత అడ్వకేట్ ఏమైనా మాట్లాడతారా? మీడియాకి ఏమైనా? రైట్ అనేంద్ర, మరి కొద్దిసేపట్లో తిరిగి మళ్ళీ మీతో మాట్లాడతాను. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ బయలుదేరుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అల్లు అర్జున్ నివాసానికి కేవలం 12-13 కిలోమీటర్ల మాత్రమే ఉంటుంది. అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేవలం 12-13 కిలోమీటర్లు మాత్రమే. సో మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఆయన నివాసానికి రాబోతున్నారు. మరి ఆయన నేరుగా ఆయన నివాసం దగ్గరికి వస్తారా లేదా గీత ఆర్ట్స్ దగ్గరికి వెళ్తారా? ఆ రోజు కూడా ఫస్ట్ బెయిల్పై విడుదలైనప్పుడు ఫస్ట్ ఆయన ఉదయం గీత ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన గీత ఆర్ట్స్ దగ్గరికి వెళ్తారా లేదా తన తండ్రి ఇంటికి వెళ్తారా, అల్లు అరవింద్ ఇంటికి వెళ్తారా, లేదా ఆయన నివాసం దగ్గరికే వస్తారా అన్నది కూడా చూడాలి. ఆయన నివాసం దగ్గర బహుశా
మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన నేరుగా ఇంటికి కాకుండా అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. గీతా ఆర్ట్స్ దగ్గర కానీ అల్లు అరవింద్ ఇంటికి కానీ లేదా ఆయన నివాసం దగ్గర కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన నివాసం దగ్గర మొన్న దాడి జరిగిన తర్వాత పోలీసు భద్రతను అక్కడ పెంచారు. దాడిని కూడా అందరూ ఖండించారు. పోలీసు భద్రతను పెంచారు అక్కడ. సో ఆయన నివాసం దగ్గర ఉన్న పోలీసు భద్రతను కూడా మనం చూడొచ్చు. రెండో బాక్స్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి విచారణ ముగిసిన తర్వాత ఆయన బయలుదేరుతున్న దృశ్యాలు చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఆయన నివాసం దగ్గరికి చేరుకోబోతున్నారు. అయితే ఆయనతో పాటు ఆయన అడ్వకేట్ కూడా ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నారు. ఇప్పుడు అడ్వకేట్ ఏదైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా విచారణకు సంబంధించి? బహుశా అల్లు అర్జున్ ఆయన మీడియాతో మాట్లాడకపోవచ్చు. పోలీసులు కూడా ఆ విషయాన్ని చెప్పుండొచ్చు, మీడియాను అడ్రస్ చేయొద్దు అనే విషయాన్ని బహుశా చెప్పి ఉండుండొచ్చు. కేసు అయిన తర్వాత ఇప్పటి వరకు అల్లు అర్జున్ 2 సార్లు మీడియాను అడ్రస్ చేశారు. ఒకసారి బెయిల్పై విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడారు. 2 అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆ రోజు శనివారం సాయంత్రం మీడియాను అడ్రస్ చేశారు. ఆయన తన తప్పేమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో బెయిల్ కండిషన్స్లో ఉన్న విధంగానే విచారణకు సహకరించాలి అని బెయిల్లో ఉన్న కండిషన్స్లో 3వ కండిషన్ని కోట్ చేశారు ఈ ఆర్డర్. దానిలో ఈరోజు ఇచ్చిన నోటీసులో ఆ కండిషన్ ప్రకారం విచారణకు రావాలి అనే ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్పారు. విచారణ కూడా అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఈ విచారణ అవసరమని పోలీసులు భావించారు. అందుకే అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సుమారు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ పోలీసుల విచారణను ఫేస్ చేశారు. అందులో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. కొన్ని క్వశ్చన్స్కి అల్లు అర్జున్ సైలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకే క్వశ్చన్ని పోలీసులు రెట్టించి 2-3 సార్లు అల్లు అర్జున్ అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. లేదు మీరు ఈ క్వశ్చన్కి మీకు తెలిసే ఆన్సర్ చెప్పడం లేదు అనే విషయాన్ని కూడా అల్లు అర్జున్ ముందు పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని క్వశ్చన్స్కి అల్లు అర్జున్ నాకు తెలియదు అని చెప్పారు. కొన్ని క్వశ్చన్స్కి మౌనంగా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ అంత జనాన్ని చూసిన తర్వాత మీరు వెనక్కి ఎందుకు వెళ్ళలేదు అని అల్లు అర్జున్ని పోలీసులు క్వశ్చన్ అడిగినట్టుగా తెలుస్తోంది. దానికి పోలీసులు నాకు దారి క్లియర్ చేస్తూ ఉండటంతో నేను వెళ్ళొచ్చు అనుకున్నాను. ఎందుకంటే గతంలో కూడా నేను 20 సార్లు వచ్చాను, అప్పుడు కూడా క్రౌడ్ ఉండేది, క్లియర్ చేస్తూ ఉండేవారు, నేను వెళ్ళి సినిమా చూసి వచ్చాను, ఈసారి అలాగే జరుగుద్ది అనుకున్నాను అని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే తొక్కిస్లాట జరిగిందనే విషయం మీకు తెలుసా థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అని అల్లు అర్జున్ అడిగినట్టుగా తెలుస్తుంది. తొక్కిస్లాట విషయం నాకు మర్నాడే తెలుసు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఏసీపీ డీసీపీ ఆ విషయాన్ని మీకు చెప్పారు, మీ మేనేజర్ కూడా మీకు ఆ విషయాన్ని చెప్పినా మీరు ఎందుకు రాలేదు అని క్వశ్చన్ అల్లు అర్జున్ అడిగినట్టుగా తెలుస్తుంది. కానీ తన మేనేజర్ ద్వారా ఆ విషయం తనకు తెలియలేదు. తెలిసిన వెంటనే ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో ఆ వెంటనే నేను బయటకు వచ్చేసాను. కానీ తొక్కిస్లాట గురించి కాదు, జనం ఎక్కువ జమ అవుతూ ఉన్నారు కాబట్టి వెళ్ళిపోండి అని చెప్పడంతో నేను బయటకు వచ్చేసాను తప్ప తొక్కిస్లాట జరిగిందనే విషయం నాకు తెలియదు అని అల్లు అర్జున్ పోలీసుల ముందు కూడా అదే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. ఆయన నివాసానికి చేరుకున్న తర్వాత అల్లు అర్జున్ తరపు న్యాయవాది విచారణకు సంబంధించి ఏదైనా విషయాన్ని మీడియాకు చెప్పే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. బహుశా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. పోలీసులు మాత్రం మీడియాను అడ్రస్ చేయొద్దు అని అనధికారికంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. బహుశా అది ఆదేశాలు జారీ చేస్తే అది పోలీసులు కొంచెం అడ్వర్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మళ్ళీ ఫండమెంటల్ రైట్ అనే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఆ విషయాన్ని అనధికారికంగా మీడియాను అడ్రస్ చేయకండి అని అనధికారికంగా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ కూడా మీడియాను తో మాట్లాడను అని పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? మీ అంతటా మీరే పెట్టారా, ఎవరైనా పెట్టమంటే పెట్టారా, ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు మీతో టచ్లో ఉన్నారా అనే విషయం గురించి కూడా అల్లు అర్జున్ అడిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఆ రోజు పోలీసులే నాకు దారి క్లియర్ చేశారు అని అల్లు అర్జున్ మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో. అయితే ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి మీరే కారణమా, మీకు వచ్చిన ఆలోచనేనా, లేదా ఎవరైనా రాజకీయ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఎవరైనా మీకు ఆ సలహాని ఇచ్చారా, ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఎవరైనా మీతో మాట్లాడుతూ ఉన్నారా ఈ కేసు గురించి అనే విషయాన్ని కూడా అల్లు అర్జున్ని అడిగినట్టుగా తెలుస్తుంది. నాతో ఎవరు టచ్లో లేరు, ఎవరు రాజకీయాలకు నాకు సంబంధం లేదు అనే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు కొన్ని విమర్శలు కూడా చేశారు. అల్లు అర్జున్ తప్పేమీ లేదు అని అన్నట్టుగా.
అది వాళ్ళంతటి వాళ్ళే చేస్తారా, మీరు ఎవరైనా కోఆర్డినేట్ చేసుకొని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారనే విషయం గురించి కూడా అల్లు అర్జున్ ముందు అడిగినట్టుగా తెలుస్తుంది. నాకు తెలియదు అనే సమాధానం అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎందుకు మీరు బయలుదేరుతున్నారు, సినిమా చూడటానికి వస్తున్నారనే విషయాన్ని ఫ్యాన్స్కు తెలిసేలా ఎందుకు చేశారు అనే అల్లు అర్జున్ని పోలీసులు అడిగితే ఆ విషయం ఫ్యాన్స్కు తెలిసేలా చేశారు అనే విషయం నాకు తెలియదు అని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ బౌన్సర్లు కొడుతూ ఉంటే, బౌన్సర్లు వాళ్ళని నెడుతూ ఉంటే మీరు ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే విషయం గురించి కూడా అల్లు అర్జున్ అడిగినట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళందరూ తోసుకొని వస్తుంటే రక్షణ కల్పించడానికి వాళ్ళని వెనక నెట్టారు తప్ప కొట్టలేదు అని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తుంది. తన ముందు ఎవరిని కూడా అభిమానులను కొట్టినట్టుగా నేను చూడలేదు, కొట్టలేదు అని అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ లోపలికి వచ్చిన తర్వాత మొదటి బాక్స్లో మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు. అల్లు అర్జున్ థియేటర్ లోపల ఉన్నారు అని తెలిసిన తర్వాత అక్కడ భారీగా జనం గుమిగూడి అల్లు అర్జున్ని చూడటానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అవి. అంటే ఒక హీరోపై ఉన్నటువంటి అభిమానాన్ని మూర్ఖంగా చాటుకునే క్రమంలో ఒక తల్లిని చంపేసిన తొక్కిసలాటకు సంబంధించిన దృశ్యాలు అవి. వాళ్ళ పాదాల కిందే ఒక తల్లి పడి నలిగిపోయి చనిపోయింది. ఒక తల్లి ఆ తల్లి బిడ్డ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ప్రాణాలతో పోరాడుతున్నాడు. చూస్తున్నారు మీరు ఆ దృశ్యాలు. ఈ దృశ్యాలే, ఈ అభిమానమే. దీని అభిమానం అనాలా, మూర్ఖ అభిమానం అనాలా? నిజంగా మీకు ఒక హీరోపై అంత తనివి తీరని అభిమానం ఉంటే సినిమా 4 సార్లు చూడండి, లేదా హీరో పేరిట కొంతమంది పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వండి, ఒక పేద విద్యార్థులను చదివించడానికి మీరు ముందుకు రండి. ఆ విషయాన్ని మీ హీరోకి చెప్పి ఆ హీరోతో కావాలంటే ఒక ఫోటో దిగండి. అంతే తప్ప కనీసం వేలాది మంది ఉన్నారు ఆ సినిమా థియేటర్లో, అంత కెపాసిటీ ఉండదు. అంతమంది లోపలికి వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకున్నారు మీరు హీరోని? ఆ హీరోని చూద్దాం అనుకున్నారా? కనీసం కరచాలనం మీరు బహుశా మీరు అందరూ లోపలికి వెళ్ళుంటే హీరో కూడా మీ పాదాల కింద పడి నలిగిపోయే అవకాశం ఉంటుంది. అంతటి మూర్ఖ అభిమానం అంటారు దాన్ని. కనీసం అక్కడ ఏం చేస్తున్నాం, తొక్కిసలాటకు కారకలం అవుతున్నామే, మీ పాదాల కింద పడి ఒక తల్లి నలిగిపోయింది. ఆ విషయం మీకు గుర్తుందా? ఎందుకంటే మీరు బహుశా మీరు అలా వెళ్తూ ఉన్నప్పుడు మీ పాదాలకు మరొక మనిషి తగిలి ఉండొచ్చు. అంటే ఆ మనిషి చనిపోవడానికి మీరు కూడా కారణమయ్యారు. బహుశా మీరు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు ఒక ఘటనను. అలా పరిగెడుతున్నప్పుడు మీ పాదాల కింద ఎవరో తగిలి ఉండొచ్చు. బహుశా మీరు వాళ్ళని లేపకుండానే వెళ్ళిపోయి మీరు ఉండొచ్చు. మీ కారణంగానే ఆ తల్లి చనిపోయింది. చూడండి ఒకసారి, ఆ మీ పాదాల కింద పడి నలిగిపోయిన ఆ తల్లిని అచేతనంగా అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నారా? మీ పాదాల కింద పడే ఆ తల్లి నలిగిపోయింది. మీ మూర్ఖపు అభిమానం కారణంగానే ఆ తల్లి నలిగిపోయింది. మీరు అభిమానించే హీరో పైన తనివి తీరని అభిమానం ఉంటే 4 సార్లు సినిమా చూడండి, పోనీ 10 సార్లు చూడండి. ఇంకా అభిమానం ఉంటే, అభిమానం చాటుకోవాలనిపిస్తే పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వండి, పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్థిక సాయం చేయండి. పేదలు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే చికిత్స కోసం కొంచెం డబ్బులు జమ చేసి వాళ్ళకి అందించండి. అంతే తప్ప 4 గోడల మధ్య ఇరుకు హాల్లో ఒక హీరో ఉంటే చూడటానికి వేలాది మంది వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఇలా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని కనీసం ఉండాలి కదా. చూసారో ఒకసారి ఆ తల్లిని కాళ్ళు చేతులు పట్టుకుని ఎలా తీసుకుని వెళ్తున్నారో. అప్పటికీ ఆ తల్లి ప్రాణం పోయిందో ఉందో నాకు తెలియదు. బహుశా ఆ తల్లికి కొన ఊపిరి ఉండుంటే, ఒక 10 సెకండ్లో 20 సెకండ్లో 1 నిమిషం పాటు ఇంకా ఊపిరి ఉండుంటే ఆ తల్లి ఏం ఆలోచిస్తుందో నేను చెప్పనా? తన బిడ్డ ఎక్కడున్నాడో అని బహుశా ఆ తల్లి ఆలోచిస్తోంది. తను నలిగిపోయి ప్రాణం పోతోంది అని ఆ తల్లికి అనిపిస్తున్నప్పటికీ కూడా ఆ చివరి క్షణంలో కూడా తన బిడ్డ ఎక్కడున్నాడో అని బహుశా తల్లి ఆలోచిస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం మీరే. మీ పాదాల కింద పడి ఆ తల్లి నలిగిపోయింది. ఆ దృశ్యాలు అవే. ఈ ఘటనకు ప్రస్తుతం అల్లు అర్జున్ని ఈరోజు విచారించి పోలీసులు అల్లు అర్జున్ని పంపించేశారు స్టేషన్ దగ్గర నుంచి. అల్లు అర్జున్ బహుశా ఆయన నివాసం దగ్గరకు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. ఒకసారి అల్లు అర్జున్ నివాసం దగ్గరికి వెళ్దాం. అల్లు అర్జున్ నివాసం దగ్గర మా ప్రతినిధి అనేంద్ర ఉన్నారు. అనేంద్ర, స్టేషన్ నుంచి బయలుదేరారు అల్లు అర్జున్, ఇప్పుడు ఇంటికే రాబోతున్నారా? ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లో ఇంటికి వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో చూడొచ్చు మనం ఇక్కడ విజువల్. సో పోలీసులు ఎంత భద్రతని ఇక్కడ ఏర్పాటు చేశారు అనేసి. ఇంకా కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ ఇంటికి చేరుకోబోతున్నారు. డైరెక్ట్ గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచారణ దాదాపు 2.5 గంటల పాటు విచారణ జరిగిన తర్వాత
ఆ ఇంటికి రాబోతున్నారు. ఈవెన్ అక్కడ ఆ ఇష్యూకి సంబంధించి అంటే సంధ్యా థియేటర్ ఇష్యూకి సంబంధించి సీన్ రికన్స్ట్రక్షన్ కూడా అక్కడ స్టార్ట్ అయింది. అసలు మూవీ ఏ టైంకి స్టార్ట్ అయింది, ఆ టైంకి 4 అక్కడ 4 థియేటర్లు ఉన్నాయి మొత్తం. సంధ్య 70mm 35mm ఇంకా సుదర్శన్ అండ్ ఇంకా దేవి అందరూ కూడా అంటే అన్ని 4 థియేటర్ల ఆడియన్స్ కూడా ఎందుకు అక్కడ ఆ రోడ్డుకి వచ్చారు, అక్కడికి ఎందుకు వీళ్ళంతా కూడా పిఆర్ టీం ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నారని, క్రౌడ్ ని కావాలని షో వేయకుండా బయట ఆపేశారా హీరో వస్తున్నప్పుడు క్రౌడ్ ఉండాలని? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్ని కూడా తలెత్తుతున్న పరిస్థితి. సో అక్కడ 9:30కి స్టార్ట్ అవ్వాల్సిన షో కూడా 9:50 వరకు కూడా ఎందుకు ఆపి 9:50కి ఎందుకు షో స్టార్ట్ చేశారు? ఈవెన్ అల్లు అర్జున్ కూడా బయట నుంచి అభివాదం చేసుకుంటూ ఎందుకు వచ్చారు? పోలీసులు పర్మిషన్స్ లేనప్పుడు పోలీసులు అక్కడ క్రౌడ్ ని ఎందుకు క్లియర్ చేసి అల్లు అర్జున్ లోపలికి తీసుకువెళ్లారు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు విచారణలో విచారించినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇప్పుడు అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో ఇంటికి రాబోతున్నారు. అసలు కేసు మళ్ళీ ఇంకా ఎటువైపు వెళ్ళబోతుంది? బెయిల్ రద్దుకు సంబంధించి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఆ బెయిల్ ని రద్దు చేయాలని కూడా పిటిషన్ వేసినట్టుగా తెలిసింది. అంటే ఆ పిటిషన్ కి సంబంధించి వీళ్ళు ఎవిడెన్స్ ఏమైనా అంటే బెయిల్ రద్దు చేయడానికి ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేసి ప్రూవ్ చేశారా? ఈవెన్ అక్కడ ఏం జరిగింది అనేది ఒక 10 minutes వీడియో కూడా పోలీసులు బయటపెట్టడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించి అల్లు అర్జున్ కు ఆ వీడియో చూపించి సీన్ టు సీన్ పిన్ టు పిన్ అక్కడ ఏం జరిగింది, మీరు ఏం చెప్పారు అనేది కరెక్ట్ క్వశ్చన్స్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని క్వశ్చన్స్ కి తన దగ్గర ఆన్సర్ ఉన్నప్పటికీ కూడా కొన్ని క్వశ్చన్స్ నాకు మేనేజర్ చెప్పలేదు, నాకు తెలియదు అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవి బేస్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేయబోతున్నారు పోలీసులు, అసలు అల్లు అర్జున్ కేసులో ఎటువంటి ట్విస్టులు ఇంకా రాబోతున్నాయి, ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఎక్కువగా భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడికి కొంతమంది వచ్చి మొన్న దాడి చేయడం అండ్ ఇంకా అల్లు అర్జున్ ఇంటి వద్దకు ఫ్యాన్స్ రావడం ఇదంతా కూడా కంట్రోల్ చేయడానికి ఇక్కడ బారిగేట్లు ఏర్పాటు చేసి ఎక్కువగా సిబ్బంది కంట్రోల్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ మీడియా ముందుకి బిఫోర్ ప్రెస్ మీట్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత ఈ వివాదం ఇంకొంచెం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చి తనని పరామర్శించడం, అక్కడ అంత ఇష్యూ జరిగి ఒక చిన్న బాబు క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో ఉంటే, ఒక తల్లి ప్రాణాలు కోల్పోతే వాళ్ళని ఎవరు పరామర్శించలేదు. బట్ ఇంటి దగ్గరకు వచ్చి తనను పరామర్శిస్తుంటే వాళ్ళంతా నవ్వుకుంటూ ఏం చేశాడని ఇంటి దగ్గరకు వచ్చి పరామర్శించారు. అసలు సినీ పెద్దలకు ప్రముఖులకు బాధ్యత ఉందా, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అని కూడా సీఎం మాట్లాడడం జరిగింది. తర్వాత బెయిల్లో ఉన్న అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మాట్లాడారు, ఇక్కడ తప్పుపడుతూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అంటే అక్కడ వాళ్ళంతా చెప్పింది అబద్ధం, పోలీసు వారు చెప్పింది అబద్ధం, సీఎం చెప్పింది అబద్ధం అనేది ఇండైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది అనేది ఇక్కడ మెయిన్ గా తీసుకున్నారు. ఈవెన్ చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు సపోర్ట్ చేయడం, ఆ సపోర్ట్ అనేది ఈవెన్ అల్లు అర్జున్ అందుబాటులోనే ఉండండి. మనం అల్లు అర్జున్ ఇంటి ముందు సెక్యూరిటీని చూస్తున్నాం, అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అల్లు అర్జున్ మరి కొద్దిసేపట్లో అక్కడికి రాబోతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా కూడా ఎవరైనా అక్కడికి మన గతంలో 2 రోజుల క్రితం మనం చూసాం అల్లు అర్జున్ నివాసం దగ్గరకు వచ్చి కొంతమంది దాడి చేశారు. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఉండి ఏదైనా ఆకస్మిక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందేమో అనే సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, డివైడర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ నేరుగా వచ్చి ఆయన ఇంటి లోపలికే వెళ్ళిపోయే విధంగా, ఎవరు కూడా అటువైపు దూసుకుని ముందుకు రాకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ అక్కడికి చేరుకోబోతున్నారు. అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్తో పాటే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. అందరూ కలిసి ఇప్పుడు బయలుదేరారు. ఇప్పుడు అందరూ ఇక్కడికే రాబోతున్న నేపథ్యంలో పోలీసు మూవ్మెంట్ కూడా మనకు కనిపిస్తోంది. పోలీసులు ఇప్పుడే బ్యారికేడ్ని ఏర్పాటు చేశారు, టెంపరీ డివైడర్ని కూడా మనకి అక్కడ ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ రాబోతున్నారు. పోలీస్ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది, రోప్ టీమ్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా అక్కడికి ముందస్తుగానే చేరుకొని అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు చేయటానికో లేకపోతే మొన్న దాడి జరిగిన ఘటన లాంటిది మళ్ళీ పునరావృతం అవుతుందేమోననే ఉద్దేశంతో రోప్ పార్టీ కూడా సిద్ధంగానే ఉంది. తెలియకుండా అక్కడికి వచ్చి ఎక్కడైనా ఉండి అల్లు అర్జున్ రాగానే ఆకస్మికంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అనే సమాచారంతో పోలీసులు రోప్ పార్టీ టీం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఆ దారిలో ముందుకు రాకుండా
ఆ రోడ్లో అటు ఇటు కూడా బ్లాక్ చేసి ఉంచారు, ముందుగానే బ్యారికేడ్లు పెట్టుంచారు. కేవలం అల్లు అర్జున్ వెహికల్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఎవరో ఆ దిశగా వస్తున్నప్పటికీ కూడా మీరు ఎవరు అని మీడియా ప్రతినిధి అయితే ఒకవేళ ఐడి కార్డు చూసిన తర్వాత మాత్రమే ఆ దారిలోకి అలౌ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా బయట వారిని కానీ సంబంధం లేని వారిని కానీ ఆ రూట్లోకి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. పోలీసులు రోప్ను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి అనేంద్ర కూడా ఉన్నారు. అనేంద్ర, ఏ స్థాయి ఆఫీసర్ అక్కడ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు? రోహిత్, అంటే ఇక్కడ దాదాపు ఇక్కడ ఏసీపీ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ దాదాపు ఒక 20 మంది పోలీస్ సిబ్బంది అయితే మొత్తం ఇక్కడ అంతా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి రోప్లు కూడా పెట్టేసి ఎవ్వరు కూడా ముందుకు రాకుండా కూడా ఇక్కడ అంత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. ఈవెన్ మీడియా వస్తే తప్ప ఆ వేరే వెహికల్స్ వెళ్ళడానికి సపరేట్ గా వేను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అల్లు అర్జున్ రావడంగానే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. గేట్ కూడా ఓపెన్ చేసి పెట్టారు. సెక్యూరిటీ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళకు కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆయన వస్తున్నారు అని చెప్పేసి ఇంకా మరికొద్ది సేపట్లో ఆయన అల్లు అర్జున్ అండ్ ఇంకా అల్లు అరవింద్ రాబోతున్నారు. సో డైరెక్ట్ గా ఇంకా ఇంట్లోకే వెళ్తారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ ఎటువంటి మళ్ళీ ఇంతకు ముందు జరిగిన సంఘటనలు, ఎటువంటి దాడి నినాదాలు జరగకుండా పోలీసులు అయితే ఇక్కడ చాలా పగడ్బందీగానే కట్టుదిట్టంగానే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎవరు కూడా ఫ్యాన్స్ కూడా ఎవరిని కూడా మీడియా తప్ప ఇక్కడ ఎవ్వరూ లేని పరిస్థితి. ఎవరిని కూడా ఈ రోడ్లకు కూడా అలౌ చేయట్లేదు. రోడ్డు మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సో ముందు నుంచి కూడా పోలీస్ సిబ్బంది అక్కడ నుంచే ఈ రోడ్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది కూడా మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. పోలీస్ అబ్జర్వేషన్ లోనే ఈ రోడ్డు మొత్తం కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో మరి కొద్దిసేపట్లోనే కారు రాబోతుంది. సో అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు విజువల్స్ లో. స్టార్ట్ అయ్యారు, బయలుదేరారు, వస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏసీపీ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నారు. మీడియాను కూడా రోప్ అవతల మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రూట్లో ఎవరూ కూడా రాకుండా. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. చాలాసేపు అయింది ఆయన స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరి, సుమారు 20 నిమిషాల పైన కావస్తుంది, అరగంట సమయం అవుతుంది. సో అల్లు అర్జున్ ఆయన నివాసానికి చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులకు సెట్లో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఎక్కడి వరకు వచ్చారు అనే విషయాన్ని వాళ్ళు సెట్స్లో వాకీ టాకీల్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆయన కారును నేరుగా ఆయన కాంపౌండ్లోకి వెళ్ళిపోయే విధంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. సో యువతల నుంచి ఆ బ్యారికేడ్ యువతల నుంచి అల్లు అర్జున్ నేరుగా వచ్చి గేట్ లోపలికి వెళ్ళిపోయేలాగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రోప్ టీం కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దానికి అవకాశం ఇవ్వకుండా ఉండే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వెహికల్స్ అల్లు అర్జున్ వాహనానికి ఎస్కార్ట్గా మరో పోలీస్ వాహనం కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్పై మొన్న దాడి జరిగిన నేపథ్యంలో మరోసారి అలాంటి దాడికి అవకాశం ఇవ్వకుండా ఉండే విధంగా ఒక పోలీస్ వెహికల్ కూడా ఆ వెహికల్తో పాటు వస్తూ ఉంది. అల్లు అర్జున్ వెహికల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం. విచారణ జరిగిన తర్వాత ఒక పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ కూడా అల్లు అర్జున్ వెహికల్స్తో పాటు బయలుదేరింది. ఇప్పటికే ఓయూజేఏసీ నేతలు మొన్న 2 రోజుల క్రితం దాడి చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనలకు తావివ్వకుండా ఉండే విధంగా పోలీసులు అల్లు అర్జున్ నివాసం ముందు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. మరి అల్లు అర్జున్ విచారణ గురించి ఏదైనా మాట్లాడతారా? తనను అడిగిన క్వశ్చన్స్ గురించి అల్లు అర్జున్ ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా? బహుశా పోలీసులు అయితే స్ట్రిక్ట్గానే చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోసారి ప్రెస్ మీడియాను అడ్రస్ చేయొద్దు అని ఓవరాల్గా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మౌఖికమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి అల్లు అర్జున్ బహుశా ఈరోజు మీడియాను అడ్రస్ చేసే అవకాశం లేదు. ఆయన అభివాదం చేస్తూ వెళ్ళే అవకాశం ఉంది. కానీ అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఈ విచారణకు సంబంధించి ఏదైనా విషయాన్ని చెబుతారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో అక్కడికి వచ్చిన తర్వాత, అంటే బహుశా మరోసారి అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉందా, మరోసారి విచారణకు రావాల్సింది ఉంది అని పిలిచారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. దీని గురించి అల్లు అర్జున్కు ఈరోజు స్టేషన్ నుంచి బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఏం చెప్పారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. బహుశా చాలా ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారు, కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు, ఆ సమాచారం నా దగ్గర లేదు అని చెప్పారు, కొన్ని వాటికి మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరుతున్న
దృశ్యాలు మనం చూస్తున్నాం. 4వ తారీఖున పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు, ప్రీమియర్ షో రోజు, ఆ రోజు నైట్ ప్రీమియర్ షో కారులో వచ్చారు. అల్లు అర్జున్ ఆల్రెడీ ఇంటికి రీచ్ అయ్యారు. అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు, లోపలికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అనేంద్ర అక్కడ ఉన్నారు, అనేంద్రతో మాట్లాడదాం. అనేంద్ర, అల్లు అర్జున్ ఆయన నివాసం లోపలికి వెళ్ళిపోయారా? ఎస్ రోహిత్, ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అనేంద్ర, ఎస్ రోహిత్. అనేంద్ర, ఎవరెవరు అంటే అరవింద్ కూడా వచ్చారా అక్కడికి? అందరూ అడ్వకేట్ కూడా అక్కడికి వచ్చారా? ఎస్, మొత్తం అంటే తన టీమ్ తో సహా అల్లు అర్జున్ ఇప్పుడే ఇంటికి చేరుకున్నారు. ఈవెన్ బన్నీ వాస్ కూడా తనతోనే ఉన్నారు. జస్ట్ ఇప్పుడే ఇంటికి చేరుకోవడం జరిగింది. బయటికి వచ్చారు, బయటకు వచ్చి అభివాదం చేసి ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో విచారణ తర్వాత డైరెక్ట్ గా ఇంటికే వచ్చారు. సో లోపల మళ్ళీ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా డిస్కషన్ జరుగుతుందా, సో మళ్ళీ ఏమైనా విచారణ ఉండబోతుందా, దానికి సంబంధించి అసలు నైట్ కూడా లీగల్ టీమ్ తో ఆయన మొత్తం కూర్చుని దీని గురించి డిస్కషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో విచారణ తర్వాత ఆయన చెప్పిన ఆన్సర్స్ మీద మళ్ళీ వాళ్ళు ఎలా స్పందించారు మీద ఇప్పుడు లీగల్ అడ్వైజర్ తన అడ్వకేట్ కూడా ఎటువంటి ఇన్పుట్స్ తనకి ఇవ్వబోతున్నారు, డిస్కషన్ ఏమైనా జరుగుతుందా, ఏమైనా ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా అడ్వకేట్ ఏమైనా చేస్తారనేది కూడా ఇక్కడ అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. బట్ ఆయన మొత్తం కూడా అంతా కూడా అల్లు అర్జున్ ఈవెన్ బన్నీవాస్ అల్లు అర్జున్ కూడా లోపలికి వెళ్ళిపోయినట్టుగా మనకి విజువల్స్ చూడొచ్చు. సో మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. మాట్లాడే పరిస్థితి అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణలో జరిగిన దానికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా బయటికి చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ జరగట్లేదు. ప్రస్తుతానికి జస్ట్ ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపోయినట్టుగా చూడొచ్చు మనం. రైట్, అంటే అడ్వకేట్ అయినా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా?
ఎస్ అంటే అడ్వకేట్ మాట్లాడతారు అని ఇక్కడ మీడియా ఎదురు చూసినప్పటికీ కూడా అడ్వకేట్ ఇక్కడ మాట్లాడే పరిస్థితి అయితే లేదు. సో అడ్వకేట్ కూడా మాట్లాడని పరిస్థితి, విచారణకు సంబంధించి ఎటువంటివి బయటికి చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ జరగట్లేదు. సో అడ్వకేట్ కూడా మాట్లాడు అనుకోవచ్చు రోహిత్. రైట్, మన అల్లు అర్జున్ నివాసం దగ్గర ఆ దృశ్యాలు చూస్తున్నాం. అల్లు అర్జున్ నివాసంలోకి ఆయన చేరుకుని నేరుగా వెహికల్ లోపలికి వెళ్ళిపోయిన దృశ్యాన్ని చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నప్పటి దృశ్యాలు అవి. ఆయన రెండు వెహికల్స్ లోపలికి వెళ్ళిపోయాయి, మిగిలిన వెహికల్స్ కొన్ని బయటే ఉండిపోయాయి. వెంటనే గేట్స్ని కూడా క్లోజ్ చేసేశారు. అల్లు అర్జున్ ఆ వెహికల్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ ఆ వెహికల్లో నుంచి బయటకు దిగి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్తో పాటే ఉన్నారు. ఆయన నివాసం దగ్గర నేరుగా ఒక వెహికల్ కిందకి వెళ్ళిపోయింది, కింద సెల్లార్లోకి. ఇంకొక వెహికల్ పైకి వెళ్ళింది. వెంటనే గేట్స్ అల్లు అర్జున్ మనకి కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఆ వెహికల్ నుంచి దిగారు, నమస్కారం చేసుకుంటూ ఆయన బయటకు వెళ్ళిపోయారు. అల్లు అరవింద్ కూడా ఆ వెహికల్లో నుంచి ఇటువైపు డోర్లో నుంచి బయటకు దిగారు, నమస్కారం చేసుకుంటూ అభివాదం చేసుకుంటూ మీడియాకి లోపలికి వెళ్ళిపోయారు. ఈ కారులోనే అల్లు అర్జున్ నివాసం, అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. ఈ వెహికల్ కిందకి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ వెహికల్లో అల్లు అర్జున్ ఉన్నారు. ఈ వెహికల్లో అల్లు అర్జున్ ఉన్నారు. ఈ వెహికల్ సరాసరి పైకి వెళ్తుంది. ఆ వెహికల్లో విచారణ ఎదుర్కొన్న తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ నేరుగా ఆ వెహికల్లోనే వచ్చారు. అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న వెంటనే గేట్స్ కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే అనుకోని సంఘటనలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందేమోననే భద్రతా సిబ్బంది, పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇంకెవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. అల్లు అర్జున్ లెఫ్ట్ సైడ్ వైపు నుంచి డోర్ తీసుకుని బయటకు దిగారు. అల్లు అరవింద్ కూడా ఇటువైపు నుంచి దిగారు. అడ్వకేట్ కూడా మనకు కనిపిస్తున్నారు. అడ్వకేట్ కూడా దిగారు. ఆయన చేతిలో బుక్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. న్యాయవాది అక్కడ ఉన్నారు. అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్లో ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. రైట్ సైడ్ డోర్ ఓపెన్ అయిన తర్వాత అడ్వకేట్ డ్రైవర్ దిగిన తర్వాత అడ్వకేట్ రైట్ సైడ్ వైపు దిగారు. ఆయన చేతిలో పేపర్లు ఉన్నాయి. అడ్వకేట్ చేతిలో పేపర్లు ఉన్నాయి. వెంటనే అల్లు అరవింద్ కూడా అదే వెహికల్లోంచి దిగారు. కేవలం మీడియాకు అభివాదం చేస్తూ మాత్రమే, ఒక నమస్కారం పెడుతూ అభివాదం చేసుకుంటూ మాత్రమే వెళ్ళిపోయారు. ఇక మీడియాతో ఏమీ మాట్లాడలేదు అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా అల్లు అర్జున్తో పాటు లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్తో పాటు విచారణ జరుగుతున్నంతసేపు 3.5 గంటల పాటు కేవలం న్యాయవాదిని మాత్రమే లోపలికి, అంటే చూడటానికి, అల్లు అర్జున్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు అనేది చూడటానికి కేవలం అడ్వకేట్ని మాత్రమే అలౌ చేశారు. అడ్వకేట్కి కంటికి కనిపించేంత దూరంలోనే అల్లు అర్జున్ కూర్చోబెట్టి అక్కడ అల్లు అర్జున్ విచారించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడండి. అల్లు అర్జున్ వెహికల్ నుంచి దిగిన తర్వాత మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళిపోతున్నారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాది అల్లు అరవింద్ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు మనకి. ఆ వెహికల్ సరాసరి పైకి వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమేం క్వశ్చన్స్ అడిగారు అల్లు అర్జున్, దానికి ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి అనేది అల్లు అర్జున్ తరపు న్యాయవాది తెలుసుకోబోతున్నారు. అల్లు అర్జున్ ముందు సంధించిన క్వశ్చన్స్ గురించి, ఎందుకంటే బహుశా ఏ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా సమాధానం చెప్పాలి అన్న దాని గురించి కూడా అల్లు అర్జున్కు ముందుగానే న్యాయవాదులు సూచించారు. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోతే మౌనంగా ఉండొచ్చు, అది మీ రైట్ అనే విషయాన్ని కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పొచ్చు, లేదు కొన్ని క్వశ్చన్స్కి మౌనంగా కూడా ఉండొచ్చు, తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పొచ్చు అంటూ అల్లు అర్జున్కి ముందుగానే కొంత బ్రీఫ్ చేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. ఇప్పుడు అల్లు అర్జున్ ముందుంచిన క్వశ్చన్స్ ఏంటి అనే విషయం గురించి వాళ్ళు కారులో వస్తూ కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆ విచారణకు సంబంధించి అండ్ ఫర్దర్గా ఈ కేసును ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి న్యాయవాదులతో మాట్లాడుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ కారులోంచి దిగిన తర్వాత ఆయన నివాసంలోకి వెళ్తున్న దృశ్యాలవి. మా ప్రతినిధి అనీంద్ర కూడా ఉన్నారు. అనీంద్ర, ఇంకెవరైనా లీగల్ టీం అల్లు అర్జున్ నివాసానికి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? ఎస్ రోహిత్, ప్రస్తుతానికైతే తన లీగల్ టీం మొత్తం కూడా ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు విచారణకు సంబంధించి లోపల డిస్కషన్ జరిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో లోపల మొత్తం కూడా అంటే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఈవెన్ ఎందుకంటే అక్కడ సీన్ రికన్స్ట్రక్షన్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి అసలు ఆ రోజు షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగింది, నిజంగానే అల్లు అర్జున్ కి సమాచారం ఉందా లేదా, పర్మిషన్ తీసుకున్నారా లేదా, పర్మిషన్ పోలీసులు రిజెక్ట్ చేశారా,
ఇదంతా కూడా మొత్తం కూడా అసలు తను ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు, ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికి పోలీసు వారు తర్వాత రిలీజ్ చేసిన ప్రూఫ్స్ లోను దానికి ఏమైనా పొంతునుందా, లేదు అంటే దాంట్లో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా, విచారణలో కూడా అలా అడిగిన క్వశ్చన్స్ కి తను సంబంధం లేకుండా ఏమైనా ఆన్సర్ చేశారా, ఈవెన్ మేనేజర్ కి చెప్పినప్పటికీ కూడా మేనేజర్ నేను చెప్తాను అంటూ అక్కడ అల్లు అర్జున్ కి చెప్తానని అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి, తోపులాట గురించి, తొక్కిసలాట్లో ఇలా నరేంద్ర కేవలం 2 కార్లు అంటే నిజానికి స్టేషన్ లోపలికి ఎలా వచ్చేసినవి కూడా ఈ 2 కార్లే, ఆ 2 కార్లు వచ్చారు. కానీ బయట అల్లు అర్జున్ కూడా వచ్చిన కొన్ని కార్లు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ అల్లు అర్జున్తో పాటు వచ్చారు. కానీ ఇంటి లోపలికి వెళ్ళలేదు. వాళ్ళు ఎవరైనా బయట ఉన్నారా, వాళ్ళు ఏమైనా చెప్తున్నారా విచారణ గురించి ఏమన్నా? లేదు రోహిత్, అంటే వచ్చిన కార్స్ లో వచ్చిన వాళ్ళంతా అల్లు అర్జున్ తో పాటు వచ్చిన వాళ్ళంతా ఇంట్లోకే వెళ్ళిపోయారు. సో బయట మాట్లాడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. లోపల ఏం జరిగింది అనేది మనకైతే బయటకు సమాచారం ఇప్పుడు ప్రెసెంట్ అయితే, ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్ తర్వాత జరిగిన ఈ ఇన్సిడెంట్, ఈ వివాదం ఇంకొంచెం పెరగడంతో సో వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి దానికి సంబంధించిన ఎటువంటి డిస్కషన్ కూడా మీడియా ముందు చేసే ప్రయత్నం అయితే జరగట్లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా, మొన్న పెట్టిన ప్రెస్ మీట్ కూడా పోలీసు వారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అని కూడా ప్రెస్ మీట్ తర్వాతే రిలీజ్ చేయడం, ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనేది వీళ్ళ టీమ్ తో రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది ఇంతవరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు విచారణలో ఏం జరిగింది అనేది మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వీళ్ళు చెప్తే మళ్ళీ పోలీసు వారి వైపు నుంచి మళ్ళీ ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా అక్కడ ఆలోచిస్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించి మనకి బయటకంటే ఎటువంటి సమాచారం కూడా అందించే ప్రయత్నం అయితే జరగట్లేదు. దీనికి సంబంధించి మేబీ ఏమైనా నోటీస్, ఏమైనా ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేయొచ్చు, దీనికి సంబంధించి ఏమైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఇంకా అంటే ఇప్పుడు ఈ సినారియో మొత్తానికి కూడా ఈ రోజు విచారణలో ఏం జరిగింది, నెక్స్ట్ మళ్ళీ విచారణ ఉంటుందా, నెక్స్ట్ విచారణ ఉంటే ఇంకా ఫర్దర్ గా ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, ఫర్దర్ గా ఇప్పుడు సీన్ రికన్స్ట్రక్షన్ అయిన తర్వాత అక్కడ ఎటువంటి ఆధారాలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో అల్లు అర్జున్ చెప్పేదానికి, మేనేజర్ చెప్పేదానికి, ఈవెన్ అక్కడ బౌన్సర్స్ ను కూడా కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి, బౌన్సర్స్ చెప్పేదానికి ఏమైనా పొంతనుందా, సో ఎక్కడైనా చిన్న అబద్ధం ఏమైనా చెప్తున్నారా అనేది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకుని దీన్ని మళ్ళీ నెక్స్ట్ విచారణలో కూడా ఈవెన్ బెయిల్ రద్దు అవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, ఆ బెయిల్ రద్దు పిటిషన్ కి వీళ్ళు పిటిషన్ వేసిన తర్వాత దానికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ పోలీసు వారి వైపు నుంచి వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ మనం పర్మిషన్ లెటర్ ని రిజెక్ట్ చేస్తూ పోలీసు వారు ఇచ్చిన లెటర్, ఇదొకటి మనం తీసుకోవాలి. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ముందుగానే ఉంది అనేది ఒకటి, అది యాజమాన్యం వీళ్ళ టీంకి తెలిపారా లేదా, వీళ్ళ టీంకి తెలిపితే అల్లు అర్జున్ వరకు ఆ సమాచారం వెళ్ళిందా లేదా. అండ్ ఇంకా అక్కడ ఇంకొక విషయం, ఏసీపీ చెప్పారు అన్నారు కదా, దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా అనేది కూడా, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఇప్పుడు రికన్స్ట్రక్షన్ అవుతున్న సిచ్యువేషన్ లో అక్కడ ఏం జరుగుతుంది, ఇవి కాకుండా కొత్త పాయింట్స్ ఏమైనా అక్కడ వచ్చే ఛాన్స్ ఉందా, అల్లు అర్జున్ అసలు ఎంత మేరకు థియేటర్ నుంచి ఎంత దూరం నుంచి కారులో నుంచి బయటకు వచ్చి ఆయన అభివాదం చేసుకుంటూ థియేటర్ లోపలికి వెళ్లారు, ఆయన థియేటర్ లోకి వస్తుంటే పోలీసు వారు ఎందుకు క్లియర్ చేసుకుంటూ లోపలికి తీసుకు వెళ్లారు, అరెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్తేనే ఆయన బయటికి వెళ్లారా, బయటికి వెళ్లేటప్పుడు మళ్ళీ అభివాదం చేసుకుంటూ ఆయనకు ఒక మహిళ మృతి చెందింది తొక్కిసలాట్లో అని తెలిసే మళ్ళీ వెళ్లేటప్పుడు అభివాదం చేసుకుంటూ వెళ్లారా. ఈవెన్ ఇక్కడ బౌన్సర్స్ అంతా కూడా అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ పట్ల ఎందుకు అంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఏదో వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ అక్కడికి వచ్చిన అభిమానులందరినీ కూడా అక్కడికి దగ్గరికి రాకుండా ఒకవైపు ఆ బౌన్సర్స్ తోపులాట, ఒకవైపు పోలీసుల లాఠీ చార్జీ, దీంట్లోనే ఇంత జరుగుతుంటేనే అక్కడ ఈ తోపులాట అనేది ఎక్కువగా జరిగింది. సో బౌన్సర్స్ కూడా ఇక్కడ సీరియస్ గా తీసుకున్నారు, వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేశారు. సో వాళ్ళతోనే ఇప్పుడు ఈ సీన్ రికన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఫర్దర్ గా మళ్ళీ కొత్త పాయింట్స్ ఇప్పుడు పోలీసు వారు అక్కడ ఏం తీసుకుంటున్నారు, అక్కడ బౌన్సర్స్ అక్కడ లైవ్ లో చూశారు కాబట్టి దగ్గరుండి వాళ్ళు కూడా ఆ తోపులాటలో భాగమయ్యారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎటువంటి ఆధారం అక్కడ సేకరించి మళ్ళీ కోర్టు ముందు సబ్మిట్ చేసే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ట్విస్ట్ రాబోతుంది, ఎటువంటి ఆధారాలు రాబోతున్నాయి, ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది ఈ కేసు అనేది చూడాలి రోహిత్. రైట్ అనేంద్ర, అల్లు అర్జున్ విచారణ ముగిసింది. అల్లు అర్జున్ ఆయన నివాసానికి చేరుకున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మీడియాకు ఆయన అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఆయన తరపు న్యాయవాది కూడా అక్కడే ఉన్నారు, అల్లు అర్జున్తో పాటు లోపలికి వెళ్ళారు. అల్లు అరవింద్ కూడా మనకి ఆ దృశ్యాలు కనిపిస్తున్నారు. మొత్తం అందరూ ఈ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ నివాసంలో ఇప్పుడు చర్చిస్తున్నారు. ఫర్దర్గా ఏం చేయాలి, కేసుని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై. పుష్ప 2 రిలీజ్ రోజు, ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అరవింద్ 11వ నిందితుడిగా ఉన్నారు.
అల్లు అర్జున్పై కల్పబుల్ హోమిసైడ్ కేసుని పోలీసులు నమోదు చేశారు. దాంతోపాటు గ్రీవియస్ హర్ట్ ఈ 118 సెక్షన్ కూడా నమోదు చేశారు. అల్లు అర్జున్తో పాటు అతని బౌన్సర్లు, థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం 4 వారాల పాటు హైకోర్టులో ఇంటరిం బెయిల్ లభించడంతో ఆయన బయట ఉన్నారు. ఇప్పుడు లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా అల్లు అర్జున్ సాధారణ బెయిల్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ కేసుని క్వాష్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇటు పోలీసులు కూడా అన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రేవతి మరణించడం తొక్కిస్లాట్లో, ఆ రేవతి బిడ్డ ఆసుపత్రిలో కిమ్స్లో చావు బతుకుల మధ్య ఉండటం, అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే క్వశ్చన్ అడగటం, దానికి ముఖ్యమంత్రి స్పందించటం, అల్లు అర్జున్ ఏ విధంగా ఈ సంబంధం, ఈ ఘటనకు అల్లు అర్జున్ ఎంత సంబంధం అనే విషయం గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం, అదే రోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, తనకి ఘటనకు ఎటువంటి సంబంధం లేదు, పోలీసులు వేలు కల్పించడంతోనే నేను అక్కడికి వెళ్ళాను, ఆమె చనిపోయిందనే విషయం నాకు మర్నాడు తెలుసు అని చెప్పడం, ఈ ఘటనలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. తర్వాత ఓయూజేఏసీ నేతలు వచ్చి అల్లు అర్జున్ నివాసం దగ్గర దాడి కూడా చేశారు. వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దాడులను ఖండిస్తున్నామంటూ ప్రభుత్వం కూడా స్పందించింది. ఇప్పుడు అల్లు అర్జున్ని విచారణకు పోలీసులు